యూనిట్ విద్యుత్ ₹2.49 కొనడం చరిత్ర, అది మా వల్లే సాధ్యమైందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది వాస్తవం కూడా. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ₹2.49 విద్యుత్ కొనుగోలు అనేటువంటిది డెఫినెట్గా చరిత్ర. దీనికి ఏమంటారు? ఇందాక నేను చెప్పింది 2019లో టెండర్లు పిలిచి ఎవరు కొనని విద్యుత్ని 2024 నుంచి సరఫరా చేస్తామని ఆ సంస్థలు చెప్తే 2021 డిసెంబర్లోనే ఒప్పందం చేసుకోవడం చరిత్రే. ఆ ప్లాంట్లు ఉత్పత్తి ప్రారంభమైన నాటికి ఉన్న టారిఫ్ కంటే తక్కువ ఒప్పందాలు చేసుకోవాలని అధికారులంతా నెత్తి నోరు కొట్టుకున్నా చెప్పినా బేఖాతరు చేయడం దేనికి సాక్ష్యం అని చెప్పి ఈనాడు రాస్తుంది. ఎవరి దగ్గర కొట్టుకున్నారు నెత్తి నోరు? ఈనాడు ఆఫీస్కి వచ్చి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా ఏబిఎన్ మన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి కొట్టుకున్నారా నెత్తి నోరు? లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నెత్తి నోరు కొట్టుకున్నారా? చెప్పండి, ఎవరి దగ్గర నెత్తి నోరు కొట్టుకున్నారు? మీరు విజనరీ అని చెప్పి నిజంగా ఒకవేళ మీరు అన్నట్టు 2021లో చేసుకున్నారు, 2024 నుంచి సప్లై చేయడానికి 2021లోనే మీరు ఒప్పందం చేసుకున్నారు అంటున్నారు కదా. మరి ఈరోజు కొని ఉంటే ఈరోజు ₹2.72 ఉంది. మన రాష్ట్రంలోనే దానికి తయారీ చేసుకుంటే ₹3 పడేది. మరి ఆ రోజేం దాన్ని గ్రహించి 3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు ఈ రకంగా ఉంటాయి, ఈ పరిస్థితులు వస్తాయని చెప్పి ఊహించి ఆ రోజు తక్కువ ధరకు కొన్ని ఆ రోజు రాష్ట్రానికి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీయా? లేదా 2017 నుంచి 2014 నుంచి 19 మధ్యలో ₹5 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి విజనరీయా? 86,000 కోట్ల రూపాయల సంపదని ఆవిరి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి విజనరీయా? 1,10,000 కోట్ల రూపాయలు సంపద కాపాడి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి సంపద కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజనరీయా? ఆ ఇంగితనం, ఈ రాసినటువంటి ఇంగితం ఎవరికి ఉండాలి? ఇవన్నీ ఈ రకంగా అంటే ఇంకా ప్రజల్ని ఏ రకంగా తప్పుదోవ పట్టించాలని. ఇంత మేలు చేస్తే బురద జల్లడం ఏంటి, ధర్మమేనా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. అంటే ఇవన్నీ వాస్తవాలను వెలికి తీయడం, ప్రజలపై 5 ఏళ్ల కాలంలో రకరకాల రూపాల్లో ఎన్నడూ వినని ఈ ఛార్జీలు వేయడం, ఈ రకంగా 25 ఏళ్ళలో ప్రజలపై 2 లక్షల కోట్ల భారం పడుతుందని ఆందోళన ఇది అని చెప్పి వారు రాశారు. సరే, మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం. ఒకవేళ మేము చేయడం వల్ల 1,00,000 కోట్ల రూపాయలు మిగలట్లేదని మీ ఆలోచన అయితే, లేదా మేము ఇది చేయడం వల్ల మేము ప్రజల మీద భారం మోపామన్నటువంటి మీ అభిప్రాయం అయితే, ఎంతకంటే నాణ్యమైనటువంటి విద్యుత్తు మేము అందిస్తామని చెప్పి మీరు చెప్పినటువంటి ఎన్నికల్లో హామీ నిజమైతే, ఒకవేళ మేము నిజంగా ఎక్కువగా కొనేసుకున్నాం అనేటువంటి అభిప్రాయం మీకు ఉండుంటే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి మనం ఆ ధైర్యం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? అంటే ₹2.49 ఎక్కువ కొనేసాం ఆ రోజు మేము ప్రభుత్వంలో, నేను ఈరోజు అంతకంటే తక్కువ కొంటానంటే ఈ అగ్రిమెంట్ స్క్రాప్ చేసేమనండి, చేసి కొత్త అగ్రిమెంట్కి వెళ్ళి ₹2 కొనేమనండి, ₹1.99 కొనేమనండి. లేదా ప్రజల మీద అధిక భారం పడిపోతుందని అనుకుంటే రేట్లు తగ్గించమనండి, యూనిట్ ఛార్జీలు తగ్గించమనండి. చెప్పారు కదా నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో చెప్పారు కదా. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటారు నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వాలంటే కరెంటు ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తారు. అంటే జనం అంటే ఏ స్వామి చెప్పినట్టు పని అయినంత వరకు ఒకలాగా, పని అయిపోయిన తర్వాత ఒకలాగా. ఓడ దాటినంత వరకు ఓడ మల్లన్న, దాటిపోయిన తర్వాత బోడి మల్లన్న. అదాని నన్ను ఎన్నోసార్లు కలిశారు, దానికి దీనికి ఏం సంబంధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయనొచ్చి అదాని కలిస్తే ఆహో ఓహో. ఈయన మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అదాని సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వారి డైరెక్టర్లు వచ్చి కలిస్తే ఆహా ఓహో, ఈ రాష్ట్రానికి అద్భుతం జరిగిపోతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వచ్చి కలవడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి అంశం. ముఖ్యంగా ఇదే అదానికి సంబంధించినటువంటి సంస్థకి రాష్ట్రంలో అనేక కార్యకలాపాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో వచ్చి ఇదే విశాఖపట్నంలో మన
ఏదైతే మనం ఆల్మోస్ట్ 130 ఏకర్స్ ల్యాండ్ ఈ దీనికి సంబంధించి డాటా సెంటర్కి సంబంధించి ల్యాండ్ ఇచ్చాం. కృష్ణపట్నం పోర్ట్ ఉంది వాళ్ళకి. ఈరోజు అనేక రకాలైనటువంటి యాక్టివిటీస్ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ యాక్టివిటీస్లో భాగంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి వచ్చినట్టు, చంద్రబాబు నాయుడు గారిని కలడానికి వస్తే పెట్టుబడులు పెట్టడానికి వచ్చినట్టు. ఇది మిమ్మల్ని కలడానికి వస్తే రాష్ట్రం అద్భుతంగా మారిపోతుంది, ఏదో జరిగిపోతుందని చెప్పి కలరింగు. మమ్మల్ని కలడానికి వస్తే లంచాలు ఇవ్వడానికి మాకు వచ్చారని చెప్పేటువంటి ప్రయత్నం. సో ఈ రకంగా ఇంత తప్పుడు వార్తలు, ఇంత తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చి ఏం సాధించాలని?